టాలీవుడ్ సెన్సేషన్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు వరుస అవకాశాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోయిన ఈ అమ్మడికి గత కొంతకాలంగా కాలం కలిసి రావడం లేదు. చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీ తన అదృష్టాన్ని పక్క రాష్ట్రాల్లో పరీక్షించుకోవాలని ఫిక్స్ అయిపోయింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాలో శ్రీలీల ఛాన్స్ కొట్టేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల అంటేనే ఒక ఎనర్జీ. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో ఆడిపాడి టాప్ లీగ్లోకి చేరిపోయింది. అయితే గుంటూరు కారం లాంటి భారీ సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. టాలీవుడ్లో వరుస ఫ్లాప్లు పలకరించడంతో శ్రీలీల గ్రాఫ్ కాస్త డౌన్ అయింది. దీంతో ఈ అమ్మడు తన ఫోకస్ను బాలీవుడ్, కోలీవుడ్ వైపు మళ్లించింది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక రొమాంటిక్ మూవీ చేస్తూనే తమిళంలో అడుగుపెట్టింది. కానీ అక్కడ ఆమె నటించిన పరాశక్తి కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో శ్రీలీల ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందారు. ఇలాంటి టైంలో శ్రీలీలకు ఒక బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. అదే ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న 55వ సినిమా. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టులో శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేశారు. నిజానికి ఈ పాత్ర కోసం మొదట మన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు గట్టిగా వినిపించింది. ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ అంటే ఆ క్రేజే వేరు. కానీ అనూహ్యంగా ఆ రేసులోకి శ్రీలీల రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా ఆమెను వెల్కమ్ చెబుతూ ఇన్స్టాలో ఫోటోలను షేర్ చేసింది. ధనుష్ సినిమా అంటే కథలో బలం ఉంటుంది, నటనకు ప్రాధాన్యత ఉంటుంది. అమరన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి ఈ సినిమాను పవర్ఫుల్ ఎమోషన్స్ తో ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ ఫస్ట్ మూవీ పరాశక్తి నిరాశపరిచినప్పటికీ ధనుష్ వంటి గ్లోబల్ స్టార్ పక్కన నటిస్తే కెరీర్ మలుపు తిరగడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలంటున్నాయి. శ్రీలీల కూడా ఈ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకుంది. ఆమె అందం, అభినయం తమిళ తమిళకు కనెక్ట్ అయితే ఇక కోలీవుడ్లో కూడా ఈ బ్యూటీ జెండా పాతడం ఖాయం. మరి ఈ లక్కీ ఛాన్స్ను శ్రీలీల ఎలా ఉపయోగించుకుంటుంది? ధనుష్ సపోర్ట్తో మళ్ళీ ఫామ్లోకి వస్తుందా అనేది వేచి చూడాలి.